తప్పు లేదు సార్. దయచేసి రండి మేడం. నేనేమంటున్నానంటే సార్, మనం అడగాలి. అడగటం మన హక్కు, మన బాధ్యత కూడా. ఎందుకంటే సార్, మేమందరం కూడా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ పిల్లలతో మాట్లాడి మిమ్మల్ని బతిమలాడుకొని మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేసుకున్నాం. ఎందుకంటే సార్ 100% మేము న్యాయం చేస్తామని. అయితే మేము పడే కష్టం ఏంటనేది ఒక్కసారి మీ పిల్లలకు తెలుస్తుంది, మార్కుల ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎందుకంటే సార్ వాళ్ళందరినీ ఇక్కడ ఉంచింది, పిల్లలు ఏదో చెప్తారు, సారు ఏదో చెప్తారు, కానీ నేను నమ్మను, మీరు నమ్మదు తల్లిదండ్రులు. అందుకోసం సారులను ఎదురుగానే ఉంచారు. ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పడం లేదా సారు వాళ్ళు, లేదా మన పిల్లలు చదవటం లేదా, మార్కులు ఎందుకు రావటం లేదు, డబ్బుల వరకు రావటం లేదు కదా సార్ మనందరికీ. ఆ ఒక ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సారు అడిగారు, ఎవరు సమాధానం చెప్పటం లేదు. దయచేసి మాట్లాడండి. మనకున్నది మనసులో ఉంచుకుంటే ప్రయోజనం లేదు సార్. ఓపెన్గా మాట్లాడాలా, అడగండి, తప్పు లేదు. సరేనా సార్? అడిగితే పిల్లలు కూడా, ఇక్కడ పిల్లల్ని కూడా ఉంచడానికి రీజన్ అదే సార్. ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఏదైనా ఉందా లేదా, దానికోసం. ఓకేనా సార్? దయచేసి అడగండి, ఏం పర్వాలేదు. జ్యోతి మేడం గారు సార్, మీరు మ్యాథ్స్. నమస్తే అండి. మ్యాథ్స్ నేను జూనియర్స్కి మ్యాథ్స్ చెప్తాను. సీనియర్స్కి అయితే మ్యాథ్స్లోనే 2 సబ్జెక్టులు ఉంటాయి, 2A 2B అని. 2A చెప్తాను, ఒకసారి చూడండి సార్. మార్క్స్ జూనియర్స్ అయితే 100 మార్కులకి రాశారు ఎగ్జామ్. సీనియర్స్ 2A అయితే 75 మార్కులకి రాశారు. సార్ యాక్చువల్గా ఎవరికన్నా మార్క్స్ మరీ డల్గా వచ్చినాయి అని అనుకుంటే మ్యాక్సిమం అందరూ బాగా రాశారు మ్యాథ్స్. ఎవరికన్నా డల్గా వచ్చినా పాపం ఇక్కడ స్టూడెంట్ కూడా బాగా కష్టపడుతున్నాడండి. స్కూల్ లెవెల్లో ఏం జరుగుతుందంటే అక్కడ బాగా బట్టి కొట్టించి పంపిస్తున్నారు. ఇక్కడ లేదా లోయర్ లెవెల్ బేసిక్స్ లేకపోవడం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు అయితే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని కూర్చోబెట్టుకొని, ఎక్కడ ఏ క్లాసులో చెప్తామంటే మేము ఫస్ట్ సెకండ్ క్లాస్లో అప్పుడు కూర్చోబెట్టి చెప్పుకునే మ్యాథ్స్ అవి సడన్ గా 3 ఎంత అన్నా కానీ 6 మేడం అని అంటారు. ఇంకా అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఇంటర్కి వచ్చి 3 3 6 అని అంటే ఇంకా మేము అక్కడి నుంచి నేర్పించుకుంటా కష్టపడి, వాళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వర్క్ ఇచ్చాం సార్. ఇంకా బాగా మార్క్స్ రావాలి కాబట్టి ఇంటి దగ్గర సెలవులే కాదంటలేదు, వర్క్ చేసేలాగా చూడండి. ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళ మార్కుల్లో రావాలి అంటే అందరం కష్టపడితే వస్తాయి అనుకుంటున్నాను. అందరూ సాటిస్ఫైడ్ ఏనండి మ్యాథ్స్ మార్క్స్లో? థ్యాంక్ యూ సార్. సాంబా సార్, ఫిజిక్స్ సార్ మాట్లాడతారు సార్. వచ్చిన పేరెంట్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. అదే సంవత్సరం సార్ నేను ఫిజిక్స్ చెప్తాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ గర్ల్స్ క్యాంపస్ నేనే డీల్ చేసాను ఫిజిక్స్. ఈ ఇయర్ వేసుకోవాలి సార్, వేరే సార్ డీల్ చేశాను ఫిజిక్స్. సార్ కొంచెము మొన్న డిఎస్సీలో గవర్నమెంట్ జాబ్ వచ్చేసి సార్ వెళ్ళారు సార్. ఆ తర్వాత నుంచి లాస్ట్ అంటే 1 మంత్ నుంచి 1.5 మంత్ నుంచి నేనే డీల్ చేస్తాను ఫిజిక్స్. ఇక్కడ పర్టికులర్గా జూనియర్స్ గారు సార్. ఈ జూనియర్స్ ఏంటంటే ఈ ఇయర్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చారు. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేది, బోర్డు ప్యాటర్న్ 60 మార్క్స్ ఉండేది పిల్లలకి. ఈ నుంచి 85 మార్క్స్ అని 85 మార్కులు పెట్టారు. 1 మార్క్ని 2 మార్క్స్ని అలా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని చాలా కొంచెం కాంప్లికేటెడ్గా మార్చారు పేపర్. దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా హార్డ్ వర్క్ చేశారు. ఆల్రెడీ సార్ చెప్పినంత ప్రోగ్రెస్ చూశారు, ఎలా ఉంది ఏంటని చూశారు. అండ్ చిన్న చిన్నవి ఏంటంటే మా ఫిజిక్స్ ఎలా ఉంటాయంటే సార్, స్టేట్మెంట్స్ రాయాలి, మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా చేయాలి పిల్లలు. అంటే మ్యాథ్స్ ఉంటుంది, అలాగే ఈ చదవాల్సిన థియరిటికల్ పార్ట్ కూడా ఉంటుంది పిల్లలకి. కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ చిన్న చిన్న ఏదైనా డ్రాబ్యాక్స్ అక్కడ చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి. నేను పర్టికులర్గా జూనియర్స్ పేపర్స్ ఈ 2 సెక్షన్స్ నేనే కరెక్షన్ చేశాను దగ్గరుండి. చూశారు మార్క్స్, దాంట్లో 20 అబవ్ వచ్చిన వాళ్ళందరూ రేపు ఎగ్జామ్లో మంచి మార్క్స్ పాస్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే సార్ ఏం చేస్తామంటే, ఏ సార్ అయినా మేము ఇక్కడ మా కాలేజ్ ఎలా ఉంటుంది పేపర్ ప్యాటర్న్, మన పిల్లలు కాబట్టి వాళ్ళు బాగా రాసిన ఫుల్ మార్క్స్ ఇస్తామనుకోండి, నాకంతా వచ్చింది కదా, నేను చదివే పని లేదు, నాకంతా వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతాను. మేమేం చేస్తామంటే పిల్లలు బాగా చదవాలని చెప్పేసి 4 మార్క్స్ దగ్గర 3 మార్క్స్,
కొంచెం తగ్గించామనుకోండి ఇక్కడ డయాగ్రామ్ సరిగా వేయలేదు, ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి. కొంతమంది సార్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అంటే నేను బాగా చదువుతాను, టెక్స్ట్ బుక్ లో కూడా చదువుతాను, బట్ ఏంటంటే రైటింగ్ ప్రెజెంటేషన్ నేను రాసింది పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా అది అర్థం అవ్వాలి ఎలా రాసామేంటని, అది కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు బేస్ తీసుకుని అవన్నీ వేరియేషన్స్ చెప్తాం మన పిల్లలకి. ఆ మార్క్స్ ఎవరికైతే కొంచెం పర్టికులర్గా జూనియర్స్ ఎవరికైతే 20 మార్క్స్ అబవ్ ఉండే వాళ్ళందరూ మంచి మార్క్స్తో 40 అబవ్ వచ్చి మార్క్స్తో పాస్ అవుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ఎవరైతే సింగిల్ డిజిట్ మార్క్స్ ఉన్నారు, కొంతమంది సింగిల్ డిజిట్ అంటే 10 లో మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మార్క్స్ 4 మార్క్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు సార్. మన మట్టికి ఒప్పుకోవాల్సిన పేరెంట్స్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వాళ్ళకి బేసిక్స్, ఇందాక మా మేడం గారు చెప్పినట్టు ఏంటంటే 10th క్లాస్లో కూడా కొంచెం బేసిక్స్ నేర్పించాల్సింది. అక్కడ బేసిక్స్ లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. దాంట్లో వచ్చేసి మ్యాథమెటికల్ బేసిక్స్ ఎప్పుడైతే ఫౌండేషన్, మీరు అందరూ పెద్దవాళ్ళు అని తెలిసిందే, ఫౌండేషన్ కరెక్ట్గా లేకపోతే మనం ఎంత బిల్డింగ్ వేసుకుంటే వెళ్ళిపోయినా సరే ఫౌండేషన్ ప్రాపర్గా రాకపోతే ఎక్కడో దగ్గర కొలాప్స్ అవుతుంది. ఇక్కడ మా మ్యాథ్స్ సంబంధించిన మేడం గారు కానీ రిమైనింగ్ స్టాఫ్ కానీ ఫ్రమ్ బేసిక్ నుంచి అంటే 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి ఎలాగైతే చెప్తారో బేసిక్స్ ఎలా చేస్తే ఎలా వస్తుంది ప్రాపర్గా చేసి ఇలా ఇప్పుడు కూడా వాళ్ళకి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళైతే ఫెయిల్ అవుతారని చెప్పలేదు సార్. కాకపోతే మీ సైడ్ మా సైడ్ కోఆపరేషన్ అలాగే ఉంటుంది. మేము అలాగే ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, ప్రతి స్టూడెంట్ని మన సొంత పిల్లలు అయితే ఎలాగైతే చూస్తామో అందరినీ దగ్గర తీసి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, వీక్గా ఉన్నప్పుడు మాకు కూడా ఎవ్రీ వీక్ కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్. ఇలా కొంచెం చదివే వాళ్ళు ఎలాగైనా చదువుతారు సార్. ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చినాయి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టే చదువుతారు. ఎవరైతే వీకర్స్ ఉన్నారో కొంచెం చదవలేని పిల్లలకి ఏంటంటే మనము వాళ్ళ దగ్గర తీసుకొని ఏం ప్రాబ్లం ఉంది, సార్ చెప్పడంలో ప్రాబ్లం ఉందా, ఏ సార్ చెప్పేది సార్ నేను చెప్పేది అందరికి అర్థం అవ్వకపోవచ్చు, కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి సార్ చెప్పేదాంట్లో ఇబ్బంది ఉందా, లేదంటే డ్రాప్ అంటే కొంచెం మార్క్స్ తక్కువ వచ్చిన పిల్లలు మేము పక్కన పిలిచి మాట్లాడుతూ ఉంటాం, ఎలా వచ్చినాయి ఏంటి, నీకేంటి ఫిజిక్స్ ఏమి ఇబ్బందిగా ఉంది, చదవలేకపోతున్నావా, ఎందుకు చదవలేకపోతున్నావు, ఇలా నాకు గుర్తుండట్లేదు సార్. కొంతమంది ఏంటంటే సార్ ఒక్కొక్కసారి 5 క్వశ్చన్స్ చదువుతాం, కొంతమంది 1-2 క్వశ్చన్లు మాత్రమే చదువుతుంటారు. అలా ఒక్కొక్క కేటగిరీ బట్టి దాంట్లో మార్క్స్ చేసేసి డివైడ్ చేసి చెప్తూ ఉంటాము. ఆ 10 మార్క్స్ 20 మార్క్స్ ఎవరికైతే వచ్చిన పర్టికులర్గా జూనియర్స్ 85 మార్క్స్కి ఆ 20 మార్క్స్ ఏవో వచ్చిన వాళ్ళందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యాలి సార్. దాని గురించి మీరు భయపడాల్సిన పర్లేదు, పేరెంట్స్ చెప్తున్నారు, అట్ ది సేమ్ టైం స్టూడెంట్ కూడా చెప్తారు. ఇక సింగిల్ డిజిట్స్ వచ్చిన వాళ్ళు బట్టి కొంచెం ఇప్పటి నుంచే టైం ఉంది, ఇంకా 40 days ఉంది, దగ్గర మనకి టైం ఉంది పిల్లలు జూనియర్స్కి. ఆ 40 days లో ఇప్పటి నుంచి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను వచ్చారు కదా 1.5 month అవుతుంది, ఇక్కడి నుంచి ఈ 40 days వాళ్ళని దగ్గర తీసుకొని ఎలా చదవాలి అనేది 100% నేను వాళ్ళు చేసి పెడతాను సార్. ఇంకేమైనా మీ సైడ్ నుంచి పేరెంట్స్ సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే నేను క్లారిఫై ఇస్తాను, ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఫిజిక్స్ పరంగా సార్ మార్క్స్ అడగండి సార్. ఎస్ సార్. దానికి కూడా ఏంటంటే చిన్న ఒక రీజన్ చెప్తారు సార్. ఎలా ఉంటుందంటే సార్ స్లిప్ టెస్ట్లు మంత్ ఎండింగ్ పెట్టి టెస్ట్ 15 days పెట్టి సార్ 1-2 చాప్టర్స్ మీద పెడతాము. అంటే ఎలాగ మనకు అర్థమైతే చెప్పాలంటే నేను ఒక 5 పేర్లు అయితే గుర్తు పెట్టుకుంటాను, ఒకేసారి ఒక 20 పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే నాకు కూడా కొంచెం కష్టంగా. అంటే పిల్లలకి ఏంటంటే సార్ టోటల్ సిలబస్ మీద పెట్టాలి ఇప్పుడు ఎగ్జామ్. అంటే వాళ్ళ ఫిజిక్స్ ఇప్పుడు 14 చాప్టర్స్ 14 చాప్టర్లు ఉంది సార్. 14 చాప్టర్ల మీద 85 మార్కులకి ఎగ్జామ్ పెట్టాం. అలా పెట్టినప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం కంగారు పడుతూ ఉంటాము, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది కొంచెం ప్రాపర్గా రాయకూడదు. ఒక 2 చాప్టర్ మీద ఎగ్జామ్ రాయడం అంటే 2 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు అందరూ రాస్తాం. ఇప్పుడు ఏంటి మొత్తం దగ్గర టోటల్ 14 చాప్టర్ మీద వాళ్ళకి దగ్గర 35-40 క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్ రాసేప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, రాసింది కూడా హాఫ్ రాసి అంటే కొంచెం స్ట్రైక్ కొట్టి వ్యాల్యూ చేయడం వల్ల దాంట్లో సార్ అలాంటి వాళ్ళు కూడా సార్ చెప్పారు. మీరు ఒకసారి చూసి అంటే ఇప్పుడు మన అమ్మాయి టోటల్ సిలబస్ మీద ఎక్కడ ఆగిపోతుంది, ఇప్పుడు ఒక చాప్టర్ 2 చాప్టర్ మీద మంచి మార్క్స్ వచ్చినారు, మీరు టోటల్ 14 చాప్టర్ మీద సిలబస్ పెట్టినప్పుడు ఎక్కడ ఎందుకు మార్క్స్ అంటే ఒకసారి చూసి కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. అదే సార్ అదే అండి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫిజిక్స్ మీకు? ఫిజిక్స్ 74. దాంట్లో ఏంటంటే సార్ ఈ నుంచి పేపర్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేశారు కాబట్టి అంటే 1 మార్క్ ఇవ్వండి సార్. దాంట్లో అవి కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా డ్రిల్లింగ్ చేయించారు, దాంట్లో ఇంకొక 2 to 3 times డ్రిల్లింగ్ చేసి దాంట్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. అవును సార్ కరెక్టే. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అంత ముందు ఉన్న సార్ ఏంటంటే జాబ్ వచ్చి రీసెంట్గా వెళ్ళకపోవచ్చు, ఆ కొంచెం ఒక 10 days గ్యాప్ వచ్చింది మధ్యలో. నేను అక్కడ వేరే క్యాంపస్ నుంచి ఇక్కడ రావడం వల్ల కొంచెం డిలే అయింది, ఒక 4-5 days. అది కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ కి మేము ప్రాపర్గా చేస్తామని. ఇప్పుడు 74 మార్క్స్ వచ్చినాయి 84కి, అమ్మాయికి మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంకా రేపు ఎగ్జామ్లో 4 మార్కులు పెరుగుతుంది తగ్గదు. ఇప్పుడు అలా చదివే పిల్లలకి మేము ఇంకా ఇప్పుడు మీరు చెప్పారు సార్ 74 మార్క్స్ మేము వెరిఫై చేస్తాం.
1 మార్క్ లో తగ్గినాయా, 2 మార్క్స్ లో తగ్గినాయా, లేకపోతే 8 మార్క్స్ ఎక్కడ తగ్గినాయి తన పేపర్ చూసి మేము వెరిఫై చేస్తాం. ఎక్కడైతే తన చేసే మిస్టేక్స్ మేము చెప్పాల్సి ఉంది తనకి మంచి మార్క్స్ ఇస్తాం. ఓకే సార్, తప్పకుండా ఇంకెవరు ఉన్నారు సార్ ఫిజిక్స్ గురించి? సేమ్ క్వశ్చన్ సార్. అది ఒకసారి కొంచెం ఏం లేదు సార్, కొంచెం సార్ జాబ్ వచ్చి వెళ్ళారు. నేను రీసెంట్గా ఒక 1 మంత్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి. ఈ డ్రాబ్యాక్లు ఏంటంటే నేను క్లియర్ చేస్తాను. మళ్ళీ ఏంటంటే ఇంకా టైం సర్చ్ చేసి పర్టికులర్గా ఇక్కడ ఫిజిక్స్లో జూనియర్స్కి కొంచెం డ్రాబ్యాక్ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే 85 పేపర్ ప్యాటర్న్ మార్చారు. ఇప్పుడున్న ఇక్కడ సీనియర్స్కి అయితే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ 60 మార్క్స్ 60 మార్కులకే పేపరు. ఇక్కడ జూనియర్స్కి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ 85 మార్క్స్ పెట్టారు. ఇక్కడ పెట్టడం వల్ల ఏం చేశారు సార్, గవర్నమెంట్ ఏం చేసిందంటే 10th క్లాస్ వేసిన బిగ్ పేపర్ లాంటి ఇంట్రొడ్యూస్ చేశారు ఇక్కడ కూడా. అంతకుముందు బిగ్ పేపర్ ఉండేది కాదు, ఇది ఇంటర్మీడియట్. ఇప్పుడు బిగ్ పేపర్స్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్, ఏబిసిడి ఆప్షన్ ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. పిల్లలకి ఏంటంటే ఇది కొత్త ప్యాటర్న్ కాబట్టి కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుంది. దాని వెళ్ళి మేము ఒకసారి నేను చూసి ఒకసారి రెక్టిఫై చేసి, ఇప్పుడు మీరు ఒక పెద్ద పేరెంట్స్ అడిగారు వాళ్ళు స్పెషల్గా చూసి, ఇంకా ఎవరైతే ఫెయిల్ అయిన ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా కొంచెం మార్క్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు 74, 75 మార్క్స్ వచ్చాయి సార్. వాళ్ళకి ఏంటంటే ఇంకొక 10 మార్క్స్ ఎలా రావాలి, వాళ్ళు 1 మార్క్స్ చదివితే వస్తాయా, 2 మార్క్స్ చదివితే వస్తాయి, మీరు వెరిఫై చేసుకొని 100% చేసుకోవాలి. ఓకే సార్, ఎవరైనా డౌట్స్ లేదు సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మేడం గారు కూడా వచ్చారు. ఇంగ్లీష్ గురించి ఒకసారి మేడం గారు మాట్లాడారు. పేరెంట్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి తెలుగు మీడియం నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఇంగ్లీష్ వచ్చేసరికి ఈవెన్ ఇప్పుడు మ్యాథ్స్లో ఎలా అయితే ప్లస్ మైనస్ ఉన్నారు, బీకి డీకి డిఫరెంట్ తెలియని వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారండి. ఆల్రెడీ సెక్షన్కి వచ్చేసి ఇప్పటికీ నేను బీకి డీకి అదేంటి లోయర్ సెక్షన్లో చెప్పాల్సినటువంటి 10th క్లాస్ లెవెల్లో వీళ్ళకి రావాల్సినటువంటి గ్రామర్ బేసిక్స్ కూడా లేవు. మేము చిన్నగా ఒక్కొక్కరి దగ్గర కూర్చోబెట్టే బీకి డీకి ఇలా రాయాలన్నా, లెటర్ రాయటం కానీ, ఎట్లయినా ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ రాయటం కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా రాయాలి, మన గ్రామర్ ఎలా రాయాలి కూడా తెలియదు. తెలుగు మీడియం నుంచి వచ్చా మేడం, మాకు ఇంగ్లీష్ కష్టం అంటే కష్టపడక్కర్లమ్మ, గ్రామర్ చాలా వరకు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, మీకు బేసిక్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ జూనియర్స్ మాత్రం బేసిక్స్ దగ్గర నుంచి నేర్పించి జరగడం జరుగుతుందండి. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా కరెక్షన్ చేస్తే వాళ్ళు 25, బోర్డర్లో 35 వచ్చిన 10 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ 120 మెంబర్స్ సీనియర్స్ 120 సీనియర్స్ 120 దాకా ఉంటే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ దాకా 35 అవుట్ ఆఫ్ 35 బోర్డర్ ఇంకొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే యాక్చువల్లీ బోర్డర్ దాకా వచ్చినాడు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేశారు. ఎందుకని నెక్స్ట్ ఇంకా బాగా వాళ్ళు రాసి చదువుకొని బాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఇంకేమైనా ఉంటే కూడా మీ సైడ్ నుంచి పేరెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు విన్నాం రేపు మర్చిపోతాం గ్రామర్ బేసిక్స్ దగ్గర నుంచి వినాలి. ఈరోజు క్లాస్లో చూస్తే 4 మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు వాళ్ళు 4 ఉండరు, ఇంకొక 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు బేసిక్ అనేది స్టార్టింగ్ నుంచి ఒక పార్ట్ మనం వింటే పార్ట్స్ వచ్చిన తర్వాత సెంటెన్సెస్ రిలేటివ్గా ఉంటాయండి. ఒక టాపిక్ వినకపోతే నెక్స్ట్ టాపిక్ అది రాదు వాళ్ళకి. అందుకని మీరు కూడా హాలిడేస్ అయిపోవాలి రెగ్యులర్గా క్లాసెస్ పిల్లలు అటెండ్ అయినాక పంపించండి. పేరెంట్స్కి నా విజ్ఞప్తి, ఏదైనా హాలిడేస్ అయిపోయాక వెంటనే పిల్లలు వచ్చాడని చూడాలి. నేను ఒక పేరెంట్ని యాక్చువల్ ఇప్పుడు సార్ పిలిచారు, కానీ చెప్పాను సార్ వాళ్ళ పాప చాలా డల్గా ఉందని అనిపిస్తా. నేను చెప్పేది కూడా వినలేదు సార్ పరిస్థితి. ఆ రోజు నేను పాప డల్గా ఉందండి, సరిగా రెగ్యులర్గా క్లాసులకి మీరు పంపించట్లేదు, ఇలా ఉంది ఇంగ్లీష్లో మీరు పాప చేస్తుంటే నేను చెప్పేది కూడా వినట్లేదు. నా పేరెంట్స్ కూడా తీసుకోవట్లేదు అంటే అలాగా మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. చెప్తున్నప్పుడు కొంచెం మీ పాప ఇలా ఉందంటే చెప్తే వినాలి. మేము సాయశక్తుల మా ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు అనుకుని ఎంత కేర్గా చెప్తున్నాం మేము తీసుకుంటాం. ఈ పాప ఎక్కడ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఉంది, నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం మేడం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి 50 వచ్చినాయి అంటే నేను 50 దాకా వస్తే అనుకోలేం మేడం, నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం, అసలు నేను పాస్ అవుతానా లేదా అని. ఎన్ని వచ్చాయి నాన్న ఇంగ్లీష్ 50 వచ్చాయి. నీకు ఎక్కడ భయం నాన్న, ఏ సెంటెన్స్ రాలేకపోతున్నావు, నీకు అది భయం అయితే గ్రామర్ నేర్చుకో ఇలా రా అని చెప్పేసి అమ్మాయికి జాగ్రత్త. ఈరోజు 50 వచ్చాయంటే మేడం అమ్మాయి అంటుంది 50 కూడా వస్తాయి అనుకోలేదు నేను అని. అంటే మీరు ఎక్కడ భయపడుతున్నారు, వాళ్ళు ఎలా తప్పు చేస్తున్నారు ఏంటి అని రెక్టిఫై చేసి ఒక్కడో గ్రామర్. అమ్మాయి ఎక్కువ టాపిక్ ఎక్కడ చదవలేకపోతుంది, అలా అన్నప్పుడు ఇంకో టాపిక్ చెప్తాం ఎలా నేర్పిస్తానని. మీరు ఎవరైనా మాట్లాడితే చెప్తాను డౌట్స్ ఇంగ్లీష్. నేను యాక్చువల్ కొంతమంది పేరెంట్స్ తెలియదు అదే సార్
అడుగుతున్నారు కదా, మీరు ఎవరు మాట్లాడకండి. కాకపోతే లేవు కదా మధ్యలో. ఇంగ్లీష్ ఉండాలండి. మొత్తం టోటల్ ఇప్పుడే పెట్టారు లాంగ్వేజ్. 84 అంటే టాపిక్స్ ఇంకా రివిజన్ 1 మంత్ ఉన్నది కవర్ చేస్తాను. 90 అబౌవ్ వస్తాయి. ఫైనల్కి వచ్చాక 90 అబౌవ్ తెచ్చుకుంటాను. ఇంకా రివిజన్ కావాలి దాని కొంచెం అంటే మొత్తం టోటల్గా పెట్టాము. రివిజన్ చేపిస్తున్నాం. ఇప్పుడు టాపిక్స్ అమ్మాయి టఫ్గా ఉన్నాయి. అవి మళ్ళీ నెంబర్ ఆఫ్ టైం చేస్తే కవర్ అవుతుంది. ఫస్ట్ దానికన్నా నెక్స్ట్ కదా అన్ని టోటల్